దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జీవిత చరిత్రలు అనేవి చదవడానికే కాదు, చూస్తానికి కూడా చిత్రాల రూపంలో, కార్టూన్స్ రూపంలో పిల్లలకే కాకుండా వయోజనులకు కూడా ఉపయోగపడేటట్టుగా ఒకసారి చూసారంటే అసలు మనకి ఎంత గొప్పవాళ్ళు మన దేశంలో ఉండేవాళ్ళు, వాళ్ళు చేసినటువంటి కంట్రిబ్యూషన్, ఎంత దేశంలో విలువల్ని పెంపొందించడానికి వాళ్ళు చేసిన కృషి, ఈ దేశాన్ని రక్షించడానికి వాళ్ళు చేసినటువంటి గొప్ప చారిత్రాత్మక చరిత్రని అందరికీ తెలియజేయాలంటే ఇప్పుడు కూడా ఈరోజు కూడా 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలామందికి తెలియదు. అవన్నీ తెలియజేసే విషయాలు ఒక 70 మంది జీవిత చరిత్రలు కనుక తెలుసుకుంటే మనకి స్ఫూర్తిని పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా మళ్ళీ మనం ఈ దేశానికి ఏదో చేయాలనేటువంటి ఒక కాంక్ష మళ్ళీ వస్తుందనే ఉద్దేశంతో ఇది చిన్న ప్రయత్నం. ఈ ఎగ్జిబిషన్ ఇట్లాంటివి ఇంకా లోపల 1250 పుస్తకాలు ఉన్నాయి, 780 మంది జీవిత చరిత్రలో పుస్తకాలు పిల్లల కోసమని తెలుగులో, ఇవన్నీ తెలుగులోనే. అయితే ఇక్కడ కొన్ని వేరే భాష, ఇంగ్లీష్లోను హిందీలోనూ ఉన్నాయి. ఇక్కడ ఈ కార్టూన్స్ అనేవి ఇంకా తెలుగులో అన్నీ అందరి విషయంలో ఇప్పుడే వస్తున్నాయి. సో ఇది ఒక చిన్న ప్రయత్నం గ్రామంలో తల్లిదండ్రులకి, ఎందుకంటే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు తీసుకోవాల్సిన శ్రద్ధ ఇంకా తీసుకుంటలేదేమో అనిపిస్తుంది నాకు. ఈ గ్రామంలో ఉన్న తర్వాత నాకు అనిపించింది దాన్ని ఎట్లా వాళ్ళని ఎట్లా ఉత్తేజపరచాలి అనేటువంటి ఆలోచిస్తే ఇది ఒక చిన్న ప్రయత్నంగా ఇది చేస్తాం జరిగింది. అది ఎవరికి వాళ్ళు నాకెందుకులే అని చూస్తున్నారు. పట్టించుకుంటాం అంటే ఏమిటి, మనం ఎందుకు పట్టించుకోవాలి అనేది గ్రహింపు రావాలి పిల్లల్లో. పిల్లలకి కూడా పెద్దవాళ్ళు ఏం చెప్తారు, అరే నువ్వు స్కూల్కి వెళ్ళి అటు ఇటు చూడకుండా ఇంటిరా, ఎవరితోనూ మధ్యలో కలిగించుకోక అని పిల్లల్ని కూడా ఐసోలేటెడ్ బిహేవియర్ని ప్రమోట్ చేస్తున్నారు. అట్లా కాకుండా పట్టించుకోవాలని మనం మనకెందుకులే అనే కాకుండా అనే భావాన్ని భేదించాలి. మనకెందుకులే అనే భావాన్ని భేదించకుండా మనం ఏం చేయలేము. ముఖ్యంగా పౌరుల్లో, సివిల్ సొసైటీలో దేశాన్ని గురించి, మన ప్రాంతాన్ని గురించి, చుట్టుపక్కల గురించి, గ్రామాల గురించి కొద్ది గొప్ప శ్రద్ధ తీసుకోవాలంటే ఇది ముఖ్యం. పట్టించుకోవటం ముఖ్యం. పట్టించుకునేటువంటి ఆలోచన పిల్లల్లోంచే రావాలి. అందుకని మొట్టమొదటి రోజున ఆ కార్యక్రమం. రెండో రోజు కార్యక్రమం కలుపుకుపోవటం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో నలుగురిని కలుపుకుపోవటం అనేది పాతకాల పద్ధతి అయిపోయింది. ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే వ్యవహారం అయిపోయింది. దాన్ని దిద్దుబాటు చేయాలి, దాన్ని మార్చాలి. అందుకనే నలుగురు కలుపుకుపోవటం నుంచే మార్పు ఎప్పుడు వస్తుందంటే మనం నలుగురిని మన వెంట తీసుకుపోతేనే మార్పు తీసుకొస్తుంది. దానికి ఎగ్జాంపుల్, ఉదాహరణ, ఈ గ్రామంలో కొవ్వలనే గ్రామంలో చెట్లు చెరువుల్ని ఏ విధంగా బాగు చేశారు నలుగురు కలిసి. ఈ డాక్టర్ మనోహర్ అనే ఆవిడ ఎట్లా కృషి చేసింది అనేది ఈ కేసు చెప్తుంది. మూడో రోజుని ఇప్పుడు మనకి కొత్త ప్రాబ్లం వచ్చింది. అదేమిటంటే సోషల్ మీడియా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, ఏఐ ఫినామినా వచ్చిన తర్వాత ఇది ఒక కొత్త రోగం అని చెప్పొచ్చు. దీని నుంచి పిల్లల్ని రక్షించాలి, పిల్లల్ని కొత్త ఆలోచనలు కలగజేయాలి. ఈ చేతిలో ఫోన్ని ఏ విధంగా ఉపయోగించాలి మనం తెలుసుకోకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ముందు వెళ్ళలేము. ఆర్టిఫిషియల్ అనే దాన్ని మనం ఉపయోగించుకోలేము. అందుకని మూడో రోజున
ఈ సుభాకర్ అనే ఆయన దీని గురించి చెప్తాడు. అట్లాగే చాలామందికి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎట్లా డాక్టర్ గారికి ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే వివరంగా చెప్పగలగటం. వివరంగా చెప్పగలిగినప్పుడే డాక్టరు సరైన మందు ఇవ్వగలడు అనేది గ్రహించాలి. మనం డాక్టర్ దగ్గరికి ముందుకెళ్ళి డాక్టర్ నా కడుపు నొప్పి వచ్చింది మందు ఇమ్మంటే చాలు, వివరాలు చెప్పాలి. ఆ వివరాలు చెప్పాలంటే ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. డాక్టర్ గారి దగ్గర 2 నిమిషాలు టైం ఉంటుంది. 2 నిమిషాల్లో వివరాలన్నీ చెప్పాలి. నిన్న మొన్న ఏం జరిగింది, ఏం తిన్నావు, కడుపు నొప్పి వస్తానికి కారణం ఏంటో చెప్పాలి కదా. అందుకని ముఖ్యంగా పిల్లలు నేర్చుకోవాల్సింది తల్లిదండ్రులకి వివరాలు చెప్పాలి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన టైంలో మనం ఈ వివరాలను చెప్పే విధానం చాలా ముఖ్యం. అప్పుడే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తట్టుకోగలం. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోవాలంటే ఈ విధానం తెలియాలి. అందుకని పిల్లల కోసం అని చెప్పేసి పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా ఇది ఉపయోగపడేటట్టుగా 3వ రోజున అట్లా 3 రోజులు 3 రకాలైనటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే ఆలోచన విధానాల్లో మార్పు రావాలి పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ. అది ఎట్లా ఉదాహరణలు, ఈ 3 ఉదాహరణలు. చూడు మెరుగైయుండును పొట్టనిప్పు చూడు పొరగలండును వాడి మదిలి బిగ్గ మీలాగురా పాలు గరిటలైన చాలు కరివిడైనది ఏమి కరము పాలు భక్తి కలుగుచుండు భక్తులైనను చాలు ఈ ప్రశ్నలుండు. పాదయాత్ర గురించి మనందరికీ ఎప్పుడు నేర్పారు? 1930 ముందే మన దేశానికి స్వాతంత్రం వస్తానికి కారకమైంది ఈ పాదయాత్ర ద్వారా. స్వాతంత్ర సమరాన్ని దేశాన్ని అంతా ప్రబలించారు. ఆ గాంధీ గారు ఇది మనం ఎప్పుడు పెట్టాము? 1948లో ఈ విగ్రహాన్ని పెట్టారు ఈ గ్రామంలో. మీరు ఊహించండి ఎన్ని సంవత్సరాల కింద ఈ విగ్రహాన్ని పెట్టారు. ర్యాలీ చేస్తున్నాం కదా మనం. అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పిల్లలు ఈ గ్రామంలో ర్యాలీ చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయం. మిమ్మల్ని అందరినీ అభినందించాలి కదా. పెద్దవాళ్ళు, మీ పెద్దలు, మీ తల్లిదండ్రులు, మీరు అందరికీ చెప్పాలి. మీ తల్లిదండ్రులకు చెప్పాలి. వాళ్ళు వస్తారో లేదో ప్రోగ్రామ్కి, రాకపోయిన వాళ్ళకి చెప్పాలి దీని ప్రాముఖ్యత ఏమిటి, ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నాం మనం. తల్లిదండ్రులు కథలకి తీసుకొస్తానికి ఏమని, పిల్లలు మన భవిష్యత్తు వాళ్ళే, వాళ్ళతో మనం టైం స్పెండ్ వాళ్ళ బాగోగుల గురించి తెలుసుకోవాలి తల్లిదండ్రులు. వాళ్ళు తెలుసుకుంటున్నారా అనేది ప్రశ్న. దాని సమాధానం మీ దగ్గరే ఉంది. మీరే ఆలోచించుకోండి, ఎవరి కుటుంబంలో వాళ్ళు. అదే ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత. పదండి. నేను ప్రమోషన్ మీద హెడ్ మాస్టర్గా రావటం నా అదృష్టం అనుకుంటున్నాను నేను. మరి చక్కటి ఈ భాస్కర్ రావు గారి ఆలోచనలతో, మేడం గారు భారతీ గారి ఆలోచనలతో మరి ఈ ముదునూరు జీవిత చరిత్రల గ్రంథాలయం స్థాపించటం గ్రామ ప్రజల యొక్క అదృష్టం అని నేను అనుకుంటున్నాను. అలానే మా విద్యార్థుల యొక్క అదృష్టం కూడా నేను భావిస్తున్నానండి. ఎందుకంటే భాస్కర్రావు గారు చాలా తపనతో గ్రామంలోని ప్రజలందరూ, ఒట్టి విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు కానీ ఇంకా గ్రామస్తులు అందరూ కానీ చక్కగా ముందు చదువుతో పాటు వాళ్ళకి ఏమి కావాలో అనేది నేర్పాలని మరి భాస్కర్రావు గారి తాపత్రయం అండి. దానిని అందరూ సక్రమంగా వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. తర్వాత భాస్కర్రావు గారు మా విద్యార్థులకు వచ్చి ప్రోత్సాహంగా మీరు ఇలా ఉండండి, ఈ కార్యక్రమంలో పాల్గొనండి, అలానే పేరెంట్స్కి కూడా, తల్లిదండ్రులకు కూడా మీరు స్కూల్కి విద్యార్థులను ఎందుకు పంపించాలి, తర్వాత వారి బాగోగులంటే విద్యా విషయాలు కానీ వారి డిసిప్లిన్ కానీ మరి
ఎలా ఉండాలి, మీరు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలో వారికి ఇంటింటికి తిరగటం కూడా నాకు తెలుసండి. గ్రామంలో మరి ప్రతి ఇంటికి వెళ్ళి దోసరపాలెంతో సహా అందరి ఇళ్ళకి వెళ్ళి వారి తల్లిదండ్రులను కూడా కలవటం జరిగింది. వారిని కూడా ఇన్వాల్వ్ చేయాలని మరి భాస్కర్రావు గారు చాలా శ్రద్ధతో చూస్తున్నారు. ఇంకా మరి ప్రజలందరూ, గ్రామ ప్రజలు ఉపయోగించుకుని వారి ఆశయం నెరవేరుస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. అలాగే మా విద్యార్థులు కూడా చక్కగా వచ్చి ఈ లైబ్రరీలో జీవిత చరిత్రలు గ్రంథాలయంలో పాల్గొని బుక్స్ అన్నీ చదివి వారు కూడా నేర్చుకొని ఉన్నతికి ఎదగాలని ఆశిస్తున్నాను. కలుసుకోబోయే వ్యక్తి మన భారతదేశంలోనే మనకు తెలియని శాస్త్రవేత్తలు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నారు. అలా మనకు తెలియని ఒక శాస్త్రవేత్తని ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామండి. ఆయనే ఆచార్య నాగార్జున గారు. నా పేరు ఆచార్య నాగార్జున. నాగార్జున యూనివర్సిటీ పేరు మీలో ఎంతమంది విన్నారు? అసలు ఆ యూనివర్సిటీకి నా పేరు ఎందుకు పెట్టారో ఆలోచించారా? నాగార్జున యూనివర్సిటీ అనగానే హీరో నాగార్జున గుర్తుకు వస్తాడు. కానీ నేను మాత్రం మీలో ఎవ్వరికీ తెలియదు. కనీసం ఆ యూనివర్సిటీలో చదివే వాళ్ళకి కూడా తెలియదు నేను ఎవరో. నా గురించి తెలియచేయటానికే ఇలా మీ ముందుకు వచ్చాను. నేను రసాయన శాస్త్రవేత్తని. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు వేసుకున్న రోల్డ్ గోల్డ్ని కనుగొన్నది నేనే. నేను రసాయన శాస్త్రవేత్తని అంటే సర్వసాధారణమైన రసాయనాలు కలిపి కొత్త రసాయనాలు సృష్టించడం కాదు. ఏదైనా లోహాన్ని తీసుకుంటే స్వచ్ఛమైన బంగారం తయారు చేసేవాడిని. అంత తేలికగా బంగారం తయారు చేసే నేను తలుచుకుంటే ప్రపంచంలో దేనినైనా కొనగలను. నాకు ఉన్న గొప్ప విద్యను దేనికి ఉపయోగించానో తెలుసా? ఒకప్పటి నాగార్జున యూనివర్సిటీని స్థాపించి అనేక మందిని విద్యావేత్తలుగా తీర్చిదిద్దాను. నేను మీకులాగా కొత్త కొత్త విషయాలు తెలుసుకునే కుతూహలతో, ఆసక్తితో నేను చేసిన కృషే నా పేరు ఈరోజు యూనివర్సిటీకి పెట్టడం జరిగింది. నా గురించి పూర్తి వివరాలు మీలో ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ధన్యవాదములు. అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగా తమ శుభ నామే జాహే तब शुभाशिष माहे गाहे तब जय गादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ఇక్కడ స్ఫూర్తిదాయకుడు అంబేద్కర్ గారు మనందరికీ కూడా, పిల్లలకి పెద్దలకి కూడా, దేశానికి అతి ముఖ్యమైన స్ఫూర్తిదాయకుడు. మనం జీవిత చరిత్రలు చదువుతున్నాం కదా, జీవిత చరిత్రలో మన దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంబేద్కర్ గారి గురించి? అంబేద్కర్ గారి గురించి ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మనకి ఎన్ని తెలిసినా, ఆయన గురించి ఎంత తెలిసినా కానీ ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఆయన ఆలోచన, ఆయన ఎందుకు తెలుసుకోవాలంటే ఆయన ఆలోచన విధానం ఓ సమస్యని ఎట్లా పరిష్కరించాలి. సమస్యకి అనుకూలులు వ్యతిరేకులు ఉంటారు ఎప్పుడూ కూడా, గ్రామంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, రాజధానుల్లో కానివ్వండి. వాటిని ఎట్లా పరిష్కరించాలనేది అంబేద్కర్ గారి ప్రాముఖ్యత. అమోఘమైనటువంటి కృషి చేసిన నాయకుడు ఆయన. అందుకని ఇక్కడ మీరు పిల్లలు అయిన ఆలోచన పరులు అన్నాం కదా. ఈ జీవిత చరిత్ర ఈ 3 రోజుల కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? పిల్లల్ని ఆలోచనలు చేయటం, కొత్త కొత్త ఆలోచనలు, సమస్యలు, సమాజంలో ఉన్న సమస్యల్ని
మనకెందుకు లేని కాకుండా మనం కూడా దీంట్లో భాగస్వాములు అవుదాము అనే ఆలోచనతో మన గ్రామ సర్పంచ్ గారు, అట్లాగే కాటూరు హెడ్ మాస్టర్ గారు, ఇంకా ఇతర మిత్రులు సాగర్ గారు, కలపాల సాగర్ గారు ఇంకా వచ్చారు. వీళ్ళందరితో ఈరోజు ఇది రెండో రోజు, ఇవాళ రెండో రోజు, రేపు మూడో రోజుని ఇంకో వైపు గ్రామంలో ఇంకో వైపు వెళ్తాం. నిన్న ముఖ్య ప్రాంతాలకు వెళ్ళాము. నిన్న గ్రామంలో నిన్న వేరే శతకాల్లో వేమన శతకం, సుమతి శతకాల్లో పాటలు పాడుతూ వెళ్ళారు నిన్న. ఇవాళ ఏమో జాతీయ గీతాలు పాడుతూ వస్తున్నారు. రేపు అద్భుతమైనటువంటి సినిమా పాటలు పాడతారు రేపు. నేనే సావిత్రిబాయి పూలేను. నేను భారతదేశంలోనే తొలి మహిళా పాఠశాలను పెట్టాను. అది దేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం అయింది. నేను 17 సంవత్సరాలకే ఉపాధ్యాయురాలుగా చేయడం మొదలుపెట్టిన తరువాతనే, ఎంతో కృషి చేసిన తరువాతనే పునే చుట్టుపక్కల గ్రామాలలో అనేక మహిళా పాఠశాలలు వచ్చాయి. మీకు తెలుసా నన్ను ఎవరు చదివించారో? నా భర్త జ్యోతిరావు పూలే గారు. నేను నిమ్న కులాల స్త్రీలకు, బాల వితంతులకు చదువు చెప్పేదాన్ని. నేను ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక జత బట్టలు పెట్టుకునేదాన్ని. దేనికో తెలుసా? నేను ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు తోటి స్త్రీలు మురికి నీరు, దుమ్ము, చెత్తా చెదారం వేసి నన్ను చాలా అవమానించేవారు. ఆ అవమానాలను పట్టించుకోకుండా స్త్రీకి విద్య ఎంతో అవసరమని పాఠశాలకు వెళ్ళి దుస్తులు మార్చుకునేదాన్ని. ఎన్నో అణచివేతలు, అన్యాయాలు, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి ఉద్యమాలు నడిపి ఎన్నో సంస్థలు స్థాపించాను. 1896లో మహారాష్ట్రలో పెద్ద కరువు కాకటం వచ్చింది. వారి సేవలో దిగి వారి మధ్యలోనే సద్గతి పొందాను. నా 66 ఏళ్ల జీవిత అనుభవం నుండి మీకు ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాను. పిల్లలు, మీరు ఉదయాన్నే లేవండి. కాలాన్ని వృధా చేయకండి. కాలం అత్యంత విలువైనది. చదివే సంపద అన్ని సంపదల కన్నా గొప్పది. ఇంత అద్భుతంగా చెప్పిన చిన్నారి పేరు జ్యోతి అండి. 6th క్లాస్, 3rd క్లాస్ నుంచి వస్తున్నారండి. ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళు ఏంటండి? అవునండి, నిజంగానే 3rd క్లాస్ నుంచి కంటిన్యూగా వస్తుందండి. పాప క్యారెక్టర్స్ చేస్తూనే ఉంది. ప్రతి యానివర్సరీకి కూడా చేస్తూనే ఉన్నారండి. అట్లాంటి వాళ్ళని గురించి ఎవరైనా గుర్తు తెచ్చుకోగలమా? మరి మహానుభావులు ఎట్లా అవుతారు? అదేగా తెలుసుకోవాల్సింది. కేవీ రెడ్డి గారు చనిపోయి 50 సంవత్సరాలు అయింది. అయినా ఈనాటికి ఎంతోమంది ఎన్నో విధాలుగా గుర్తుపెట్టుకుంటున్నారు, ఆదర్శంగా భావిస్తున్నారు. కేవీ రెడ్డి పేరు గుర్తుకు ఉండకపోవచ్చు. పాతాళ భైరవి, మాయాబజార్ సినిమాలు గుర్తుకున్నాయా? 70 సంవత్సరాల క్రిందట సినిమాలు ఈనాటికి అద్భుత సినిమాలే, ఆదర్శ సినిమాలు కూడా. అవి ఎవరి ఆలోచన, ఎవరు తీశారు? ఆయనే, కేవీ రెడ్డి గారు. గొప్ప గొప్ప డైరెక్టర్లు కూడా కేవీ రెడ్డి గారు తీసిన సినిమాల నుండి స్ఫూర్తి పొందినవారు. కడప జిల్లాలో మన ఊరంతా చిన్న గ్రామంలో హై స్కూల్లో చదువుకున్నాడు. 7వ తరగతి చదువుతుండగా బయోస్కోప్ బొమ్మలు చూపించేవాడు వారి ఊరికి వచ్చాడు. ఆ తెలియని టెక్నాలజీతో ఏంటిది అని మనం ఇంతకన్నా టెక్నాలజీతో ఒక సినిమా తీయాలి అని
యేసు
చూసారు కదా, నేను ఫస్ట్ ఒక మొదటి అడుగు వేయంగానే స్కూల్ పంచాయతీతో నేను పార్ట్నర్ అయ్యి సో గ్రామంలో ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకోగానే ఎంత మార్పు వచ్చింది. గ్రామంలోని పెద్దవాళ్ళు, మహిళలు, అలాగే గ్రామానికి చెందిన దాతలు, గ్రామంలో నివసించే వాళ్ళు అవ్వచ్చు, బయట ఉన్న వాళ్ళు అవ్వచ్చు. సో చూసారా, మనం చిన్న అడుగు వేయంగానే వాళ్ళు కూడా ఎలా సమాజం మనకి ముందుకు వచ్చిందో. సో అందుకే మనం చిన్నపిల్లలమైనా మనము ఒక ముందడిగేస్తే సమాజం కూడా కదులుతుంది. చూసారు పిల్లలు ఎంత పని చేశారో. మనం అంటే ఇప్పుడు చాలామంది జీవిత చరిత్రలు చదువుకుంటున్నామా, వాళ్ళందరూ జీవితం ఇంత స్ఫూర్తిగా తీసుకుంటున్నారు మీరు. సో రేపు కూడా మీరు కూడా అంత స్ఫూర్తివంతమైన ఒక పౌరులుగా మీరు తయారవ్వాలంటే ఫస్ట్ మనకి మంచి ఉద్యోగం కన్నా ముందలా మనం మంచి పౌరులుగా తయారవ్వాలి, అవునా? సో మనం మిగతా వారికి ఆదర్శంగా ఉండాలంటే మనం చెత్తేస్తూ ఎక్కడ పడితే అక్కడ బబుల్ గమ్ తినేస్తాం, ఇసిరేస్తాం, చాక్లెట్ తింటాం, వేపర్ అట్లాగే స్కూల్ క్లాస్ రూమ్లో ఇసిరేస్తాం. మనం చెప్పేది ఎవరైనా వింటారా? సో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? కంటేజియస్గా ఉండాలి. కరోనా ఎలా స్ప్రెడ్ అయింది వైరస్ లాగా, అలా మన యాటిట్యూడ్, మన బిహేవియర్ కూడా మిగతా మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్ కూడా మిమ్మల్ని చూసి మీ యాటిట్యూడ్ని ఫాలో అవ్వాలి అనేంత విధంగా శక్తివంతంగా మీ ప్రవర్తన ఉండాలి, అవునా? సో చిన్న చిన్న విషయాలు మీ క్లాస్లో, మీ స్కూల్లో మీ టీచర్స్ హెల్ప్ తీసుకుని మీరందరూ కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టవచ్చు. ప్లాస్టిక్, మీ జీవితంలో మీరు ప్లాస్టిక్ని నియంత్రించేటట్టు, అలాగే ప్లాస్టిక్ మెడలా మనం కలెక్ట్ చేసి రీసైక్లింగ్ పంపించేసాము. అలా ఛాంబర్స్లో మీరు గ్రామంలో ఎక్కడైనా, మీ స్కూల్లో ఎక్కడైనా కూడా సో ఆ విధంగా కూడా చిన్న చిన్న ఇనిషియేటివ్స్, మీ చెరువులు, మీ దేవాలయాలు, మీ పాఠశాల, ఇలాంటి ప్రాంగణాలు ఫస్ట్ మనం ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకోండి. మీ టీచర్స్, మీ గ్రామ పంచాయతీ హెల్ప్ తీసుకొని ఒక ముందడుగు వేయండి. సో ఒక విద్యార్థి చూసారు కదా ఇందాక, ఒక వేప చెట్టు గురించి ఒక విద్యార్థి ముందుకు వచ్చాడు, తోటి విద్యార్థుల్ని ఇన్స్పైర్ చేశాడు, హెచ్ఎం గారితో ఆ విధంగా అడ్వకేట్ చేశాడు. ఎంత మార్పుకి ఒక ఇనిషియేటివ్ తోడైందో చూసారా. సో అలాగా మనం మిగతా వాళ్ళకి స్ఫూర్తినివ్వటానికి ఒక ముందడుగు వేసే ఒక నాయకుడిగా మనం ఎదగాలి. అలాగే పిల్లలు వాళ్ళ స్ఫూర్తి పొందటమే కాదు, చిన్న చిన్న అంశాలపై చిన్న చిన్న ఫిలిమ్స్ కూడా వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళతో చేయిస్తూ ఉన్నాం అనమాట. మా ఊర్లో ఒక రావి చెట్టు ఉంది, ఒక చిన్న అంశమే అవ్వచ్చు, లేకపోతే దివాళీకి మన క్రాకర్స్ ఎలా గ్రీన్ దివాళీ చేసుకోవాలి అవ్వచ్చు. ఒకసారి అది పెట్టరా, మా ఊరి రావి చెట్టు ఒక చిన్నది. భాస్కర్ గారు నాకు టైం అయిపోయిందండి. ఓకే, రావి చెట్టు ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ట్రస్ట్ వారి అవగాహన చిత్రం. ఇలా మీ సంధ్యక్కతో, మీ టీచర్స్తో కలిసి మా రావి చెట్టు, ఈ చెట్టు చుట్టూ మా ఊరి జీవితం తిరుగుతుంది. ఇది నీడ మాత్రమే కాదు, మాకొక బంధం, మా ఊరి మానసిక ఆనందానికి కేంద్రం. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, 7th నుంచి మనతో ఉంటుంది. ఆ పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. అసలు ఈ చెట్టు వల్ల ఎన్ని ప్రయోజనాలు, ఇది ఎంత ప్రాముఖ్యత కలిగిన చెట్టు మీకు తెలుసా? ఈ విషయాలు ఎన్నో మేము మా సమ్మర్ క్యాంప్ లో నేర్చుకున్నాము. రావి చెట్టు ఇది ఒకే ఒక చెట్టు, రాత్రిపూట కూడా ఆక్సిజన్ అందిస్తుంది. ఇది చాలా అరుదైన విషయం. అంతేకాదు, ఇది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్. గాలిలో ఉన్న విష పదార్థాన్ని తొలగించి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. రావి చెట్టు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా? రావి ఆకులతో ఇంకా బెరడుతో ఎన్నో ఔషధాలు తయారు చేస్తారు. జీర్ణ సమస్యలు, మధుమేహం, మూర్ఛ, శ్వాసకోశ సమస్యలకు అన్నిటికీ ఔషధం ఈ చెట్టే.
చూడండి ఎన్నో రకాల పక్షులు, తేనెటీగలు, సీతాకోక చిలుకలు, గబ్బిలాలు, కీటకాలు, ఫంగస్, చిన్న మొక్కలు, తొండలు, ఉడతలు, ఇంకా చెప్పాలంటే ఈ చెట్టు వేర్లలో మట్టి జీవులు, సూక్ష్మ జీవులు ఉన్నాయి. వీటన్నిటికీ ఆవాసం, ఆహారం ఈ రావి చెట్టు. ఒక్క రావి చెట్టు 400 జాతుల జీవరాశులకు బతుకునిస్తుంది. అవును, నేను గమనించాను. ఈ రావి చెట్టుకి కాయలు కాసే మార్చి ఇంకా ఎక్కువ నెలలు వచ్చాయంటే చాలు, అసలు ఈ చెట్టు అంతా ఎన్నో రకరకాల పక్షులు, వందలాది జీవరాశులతో సందడే సందడి. తాతయ్య చెప్పారు, ఇప్పుడు మనం చూడట్లేదు కానీ ఈ రావి చెట్టుపై ఎన్నో గబ్బిలాలు కూడా నివసించేవంట. ఇది ఒక చెట్టు కాదు, ఇది ఒక ఎకో సిస్టమ్. ఈ చెట్టు వేల నుంచి చిటారు కొమ్మల దాకా ఎన్నో జీవులు బతుకుతాయి. వర్షం రావాలంటే ఏం అవసరం? తేమ. ఈ రావి చెట్టు వాతావరణంలో తేమ ఉంచి వర్షాన్ని కూడా ఆకర్షిస్తుంది. అంతేకాదు రావి చెట్టు భూమిని కాపాడుతుంది. దీని బలమైన వేళ్ళు నేలను బలపరుస్తాయి, సాయిల్ ఎరోషన్ నివారిస్తాయి. రావి చెట్టు 100 సంవత్సరాలే కాదు, కొన్ని వేల సంవత్సరాలు కూడా బ్రతుకుగలదు. మన భారతదేశంలో రావి చెట్టుకి ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఇంకా అంతా కాదు. హిందూ, జైన, బౌద్ధ ధర్మాలలో రావి చెట్టు పవిత్రంగా పరిగణించబడుతోంది. వేదాల ప్రకారం ఈ రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు స్వరూపంగా కొలుస్తారు. కృష్ణ భగవానుడు తాను వృక్షాలలో అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టునని చెప్పుకున్నట్టు భగవద్గీత ద్వారా మనకి తెలుస్తోంది. మనం వినాయక చవితి నాడు విఘ్నేశ్వరునికి ఇష్టమని 21 ఆకులతో పూజ చేసే ఆ 21 ఆకుల్లో అశ్వత్థ పత్రి అంటే రావి ఆకు కూడా ఉంది. ఈ చెట్టుని పూజించడం వల్ల ఎన్నో దోషాలు, సమస్యలు తొలగిపోయి మన జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని ప్రజలు నమ్ముతారు. ఈ చెట్టు చుట్టూ మహిళలు ప్రదక్షిణాలు కూడా చేస్తారు. బుద్ధుడు ధ్యానం చేసి ధ్యానంతో ముందు కూడా ఈ రావి చెట్టు కింది. మన భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డుని కూడా రావి ఆకు ఆకారంలో రూపకల్పన చేశారు. ఎందుకంటే రావి చెట్టు జ్ఞానానికి, పవిత్రతకి గుర్తు. ఇదంతా విన్నాక మనకేమర్థమయ్యింది? రావి చెట్టు అనేది ప్రకృతికి ఊపిరి, మనుషులకు ఆరోగ్యం, పక్షులకు నివాసం, మట్టికి రక్షణ. అంతేకాదు మన మనసుకి శాంతి మరియు మన సంప్రదాయానికి ప్రతీక. ఈ రావి చెట్టు కింద మన ఊరి బంధాలు బలపడతాయి. మా చెరువు గట్టుపై ఉన్న ఈ రావి చెట్టు మా గ్రామానికే గర్వం. మరి మీ ఊరిలో కూడా ఇలాంటి రావి చెట్టు ఉందా? సో చూసారు కదా, ఇలాగ మనం కొన్ని ఫిలిమ్స్ చేసాం. అలాగే హై స్కూల్తో పార్ట్నర్ అయ్యి కూడా కలిసి నేను టీచర్ కలిసి ఇంకో స్క్రిప్ట్ రాయటం. ఆ విధంగా ఏంటంటే పిల్లలు మీరు ఒక స్థాయి వరకు ఆలోచించగలరు, పని చేయగలరు. సో మీకు తోడుగా మన స్కూలు, మన టీచర్స్ కూడా తోడైతే ఇంకా మంచి కార్యక్రమాలు చేయొచ్చు అనమాట. ఇలాంటి ఒక రావి చెట్టు లాంటి ఫిల్మే కాదు, మా ఊర్లో ఉన్న ఒక చెరువు ఏ విధంగా ఉంది, అది వాళ్ళ వాతావరణం, వాళ్ళ చదువులకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటుంది అని పిల్లలే చెరువు చుట్టూ ఉన్న ఎన్నో సమస్యల్ని విశ్లేషిస్తూ చూపిస్తూ వాళ్ళ స్కూల్కి వెళ్ళి వాళ్ళ అసెంబ్లీలో ఆ సమస్యల గురించి ప్రస్తావించి అందరం కూడా ఏ విధంగా ఆ చెరువుల్ని కాలుష్యరహితంగా చేయాలి అని చెప్పి అక్కడ కూడా వెళ్ళి వాళ్ళు ఒక స్ఫూర్తిని నింపుతారనమాట. చూసారా? అంటే ఒక గ్రామ పరిసరాల్లో వాళ్ళు చూసిన ఒక సమస్యని పరిష్కరించడానికి ఇది మనకి చాలా పెద్దది అని ఆలోచించకుండా ఒక ముందడుగు వేశారు కదా. సో ఒక చిన్న లాస్ట్ ఈ ఫిలిం చూద్దాము. లీడ్ ఇండియా అండి, ఇది చాలామంది చూసుంటారు.
చూసారు కదా పిల్లలు, ఎవరు చెప్తారు? మీకు ఏమనిపించింది చూస్తే? ఎవరో చెయ్యలేని పిల్లవాడు చేశారు కదా. ఇంకెవరికి ఏమనిపించింది ఈ ఫిలిం చూసాక? చెప్తా. పిల్లలు ముందడుగు వేయాలి. ఇందులో పిల్లవాడు అధికారంలో ఉన్నాడా? వాడికి ఏమైనా ఒక పొజిషన్ ఉండి పెద్దవాడా? కాదు కదా. ఏం పని చేశాడు? ఒక ముందడుగు వేశాడు. లీడర్కు ఉండే లక్షణం ఏంటి? సమాజంలో ఏదైనా ఒక సమస్య చూసినప్పుడు చొరవ తీసుకుంటాడు, ముందడుగు వేస్తాడు. అవునా? ఇది మన వల్ల అవుతుందా అనుకున్నాడా వాడు ఎంత బొడ్డోడు, అది ఎంత పెద్ద చెట్టు, వాడి ధైర్యం చూసారా? సో ఆ ధైర్యం మనకి ఏ పరిస్థితిలో అయినా ఉండాలి. అర్థమైందా? సో మరి ఇప్పుడు మన ఊర్లో ఒక చిన్న మొక్కని నాటి సంరక్షిస్తామా? చెత్తని చెత్తపుట్టలో వేస్తామా? మన మురుగు నీటి కాలువల్ని, మన చెరువుల్ని కాలుష్యం చేస్తుంటే ప్రశ్నిస్తామా లేదా? పిల్లలమి మనం పెద్దవాళ్ళ అయిందో అడగాలి అని ఉంటామా? అందరి ఆస్తులు కదా అవి. సో మరి ఈ గ్రామంలో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, మనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి చాలా టైం ఉంటుంది. సెల్ ఫోన్స్తోనే పట్టుకొని ఇంట్లో టీవీల ముందు అతుక్కోకుండా మరి చిన్న చిన్న ఇనిషియేటివ్స్ అలాంటి ప్లాన్ చేసుకుందామా? మీరు మీ ఫ్రెండ్స్ అలా కలిసి. సో ఇప్పుడు చాలా స్టోరీస్ వింటున్నారు, చాలా ఫిలిమ్స్ చూస్తున్నారు. సో మీరు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మనం ఊర్లో ఏం చేయొచ్చో కూడా సంధ్యక్క భాస్కర్ గారితో కలిసి ఒక చిన్న చిన్న ఇనిషియేటివ్స్ ప్లాన్ చేయండి. ఓకేనా? రెయినీ సీజన్లో ఏం చేయొచ్చు? మనకి గణేష్ చతుర్థి వస్తే అందరితో కలిసి అలాగే ఆ కెమికల్స్తో కూడిన పెయింట్లు వేసిన వినాయకులు చూస్తున్నాం పిల్లల్ని. ఇప్పుడు వాళ్ళు కూడా పెయింట్లు కెమికల్స్తో కూడిన వినాయకులు తీసుకొచ్చేస్తున్నారు. పిచ్చి పిచ్చి పాటలు పెట్టుకుని వాళ్ళు కూడా చేస్తున్నారా? మన ఊర్లో కూడా అలాంటివి జరుగుతున్నాయా? అవునా? సో అసభ్యకరమైన పాటలు వింటున్నాము, నృత్యాలు వింటున్నాము. పెద్దవాళ్ళు చేసేది అదే పండగ అనుకుని మనం కూడా అదే చేస్తున్నాం కదా. అప్పుడప్పుడు పెద్దవాళ్ళని కూడా మనమే మేల్కొల్పాలి. వాళ్ళు పక్కదారు పడుతుంటే మీరు తట్టి లేపాలి. చేస్తారా? మరి మీరందరూ పండగలు వస్తే ప్లాస్టిక్ వాడకుండా, అలాంటి పర్యావరణకి హాని కలిగించే పదార్థాలు వాడకుండా అలా మట్టి వినాయకులు వాడటం కానీ, దివాళీ వచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా మరి పిల్లలుగా మీరు బాధ్యత తీసుకుంటారా? సో ఇవన్నీ చిన్న చిన్న ఇనిషియేటివ్స్. మీ ప్రవర్తన ఏం చెప్పుకున్నాం? కంటేజియస్గా ఉండాలి, వైరస్ లాగా. సో మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ మారుతారు. మీ ఫ్రెండ్స్ మీ 10 మందిని చూసి మీ పక్కన వాళ్ళు, మీ స్కూల్ మారుతుంది. మీ స్కూల్లో వచ్చిన మార్పు చూసి ఒక గ్రామాన్ని కూడా, మీ ఫ్యామిలీస్ని కూడా మేము మార్చగలరు. అర్థమైందా? సో చుట్టూ మనకి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నా, ఏ విధంగా ఉన్నా కానీ మనకెప్పుడు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఎప్పుడు మనతోనే కాదు, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా పైకి తీసుకొచ్చే విధంగా. చూడండి, మన భాస్కరరావు గారు ఎన్నేళ్ళు అయిపోయింది వెళ్ళిపోయి, మర్చిపోయారా? ఆయన హాయిగా ఢిల్లీలో ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఆయన రిటైర్డ్ లైఫ్ని. కానీ మీకోసం ఆలోచించారు, చూసారా? సో లైఫ్లో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. చిన్నప్పుడు మీ ఏజ్లోనే స్కూల్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద హోదాలో ఉండాలి, ఇన్ని లక్షలు సంపాదించేయాలి అని చాలా అంబిషన్స్ ఉండేవి. వాళ్ళందరూ నిజంగానే మంచి హోదాల్లో ఉన్నారు, చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ లోపల ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందా? మన ఓషో చెప్పారు, ప్రపంచంలోని ఎన్ని ఖండాలు జయించినా, ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ కొల్లగొట్టినా, సంపదనంతా కొల్లగొట్టినా, మనలోని ఆ సంతోషం, ఆనందం, ఆహ్లాదం అనే ఆ సహజ సిద్ధమైన జీవితపు విలువల్ని పోయిన తర్వాత ఆ దైన్యమైన స్థితిలో ఏం సాధించావు అంటారు ఓషో. అవునా? సో వివేకానంద ఏం చెప్పారు? జీవించటం అంటే ఇతరుల కోసం జీవించేదే జీవితం, మరేది జీవితం కాదు అని చెప్పారు. అవునా? సో ఎప్పుడు కూడా మన పుట్టిన గ్రామం, ఈ జన్మభూమి, ఎక్కడికి వెళ్ళినా మనం ఏం సాధించినా మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా మన లక్ష్యం పనికొంచే విధంగా మన డ్రీమ్స్ని మౌల్డ్ చేసుకోవాలి. సో ఈ జీవిత చరిత్రల ఈ గ్రంథాలయం ఈ చిన్న వయసు నుంచే మీ డ్రీమ్స్ని మౌల్డ్ చేసుకోవడానికి, మీకు మంచి నోబెల్ ఐడియాస్తో ముందుకు వెళ్ళటానికి ఒక కేంద్ర బిందువుగా మరింత ఇంకా దృఢంగా పనిచేస్తుందని ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుని నన్ను ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జనగణ మన అధినాయక జయ హే.
భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలహిత రంగా तव शुभ नामे जाहे तव शुभाशिष माहे गाहे तव जय गाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय రోజు జీవిత చరిత్ర గ్రంథాలయం అని తెలుసు కదా మీకు తెలుసా? మీ పిల్లలు ఎవరైనా వస్తున్నారా? మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. పిల్లలంతా పాప ఎదుగు అబ్బాయి మనవరాలు ఉన్నాయి. మనవడు వస్తాడు వచ్చే సంవత్సరం నుంచి. ఇక్కడ ఉండడా? అది ఇప్పుడు ఇదేమిటంటే ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామాలకి పిల్లలకి చదువు అంటే పరీక్షలతో పరీక్ష పాస్ అవ్వడం, పుస్తకాల్లో స్కూల్లో ఇచ్చే పుస్తకాలు కాకుండా ప్రపంచంలో ఎట్లా బతకాలి, జీవితంలో ఎట్లా బతకాలి అనేది తెలియజేయడం, దానికి అనేక మార్గాలు ఉన్నాయి. దానికి ఏంటంటే మహానుభావుల జీవిత చరిత్ర కనుక తెలుసుకుంటే మనం స్ఫూర్తి వస్తుంది అనేది తెలియజేయడం కోసం ఈ పిల్లలంతా కూడా చేసేది అదే. ఒక్కొక్కళ్ళు ఒక రత్నాలు. వీళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి వస్తున్నారు. అమోఘమైనటువంటి అభివృద్ధి వాళ్ళల్లో కనపడుతుంది. ఇప్పుడు ఈ ర్యాలీ గ్రామంలో ఇది 3వ రోజు. ఇది గ్రామంలో తిరగటం ఇది 3వ రోజు. నిన్న మొన్న వేరు ప్రాంతాలకు వెళ్ళాం. ఈ రోడ్డు వస్తాం ఇది ఇవాళ. ఇది 3వ రోజు. ఇది కారణం ఏమిటంటే ముఖ్యంగా తల్లిదండ్రులలో కొంత పిల్లలంటే చలనం ఉన్నట్టు కనపడతల్లా, శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా కనపడతల్లా తల్లిదండ్రులు. వాళ్ళు చదువుతున్నారా, ఏం చదువుతున్నారు, ఎట్లా చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు అనే ప్రశ్న వేస్తున్నట్టు, వాళ్ళ మీద ధ్యాస పెడుతున్నట్టు కనపడతల్లా. అది కలగజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది పిల్లలు మొదలుపెట్టారు. ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు వీళ్ళు తిరిగి వెళ్ళి అక్కడ ప్రదర్శిస్తారు. వీళ్ళంతా వాళ్ళ రీతిలో వాళ్ళ పద్ధతిలో జీవిత చరిత్ర గ్రంథాలయంలో వాళ్ళు తెలుసుకున్నది నేర్చుకున్నది. కొంతమంది జీవిత చరిత్రలని ప్రదర్శిస్తారు. మీరు వచ్చి రండి, ఇంకా అరగంట టైం ఉంది, మీరు తయారై రావచ్చు. తయారవసల్లా, యాజ్ ఇట్ ఈస్గా వచ్చేయచ్చు. వెళ్తా. వీళ్ళంతా కూడా వేరు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు, మా చెల్లెళ్ళు, అట్లాగే పెద్ద ప్లేస్లో ఆయన సిద్ధార్థ కాలేజీ ప్రొఫెసర్సు వాళ్ళిద్దరూ, ఆవిడ పెద్ద హాస్పిటల్లో మాట్లాడతారు. అసలు ఈ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎట్లా మీరు అడగాలి, ఏం తెలుసుకోవాలి, ఏ వివరాలు ఇవ్వాలి అనేది గురించి చెప్తారు. అట్లాగే సుభాకర్ గారని ఆయన పెద్ద ఛానల్ టెలివిజన్ అధిపతి, ఆయన కూడా మాట్లాడతాడు. అట్లాగే రాజేష్ గారు కూడా మాట్లాడతాడు. మీరు వచ్చి వినండి. మనం ఇక్కడ ఎందుకు ఆగాలి తెలుసా? ఇది ఒక దేవాలయమే కాదు. ఇది ఇక్కడ మీకు ఎవరికైనా తెలుసా? మహాత్మా గాంధీ గారు ఈ గ్రామం వచ్చారు తెలుసా? ఎప్పుడో తెలుసా? 1934లో ఈ గ్రామానికి ఎట్లా వచ్చారో తెలుసా మీకు ఎవరికైనా? రైల్లో మచిలీపట్నం వెళ్తున్నాడు విజయవాడ నుంచి. వెళ్తుంటే ఈ గ్రామస్తులు వెళ్ళి ఆయన బలవంతంగా రైలు ఆపి ఆ రైలు నుంచి దించి బలవంతంగా ఈ ఊరు తీసుకొచ్చారు. ఇక్కడ హరిజన దేవాలయ ప్రవేశం జరిగింది. ఇక్కడ మీటింగ్ జరిగింది. ఈ గ్రామంలో చాలామందికి తెలియని విషయం. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఈ గ్రామంలో. మనం ఇక్కడ ఎందుకు ఆగామంటే ఇది స్ఫూర్తి ప్రదేశం, పిల్లలు తెలుసుకోవాల్సిన విషయం. గాంధీ గారి ఈ గ్రామంలో ఎట్లా ఏ విధమైనటువంటి
మార్పుకి కారకుడు అయ్యాడు. కారణ ఎంతోమందిని నాయకులు చేస్తానికి ఇక్కడి నుంచి మొదలైంది. అందుకని మీరంతా కూడా మీ పిల్లలు మీరంతా రేపటి గొప్ప నాయకులు మీరే. దేశంలో మార్పు తీసుకురావాల్సింది మీరే. దేశంలో మార్పు అనేక రకాలుగా రావాలి కదా, ఆలోచనలు రావాలి. ఆలోచనలకు మూలం మీరు చదివేటువంటి గ్రంథాలు, జీవిత చరిత్రలో నుంచే ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచనల్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరంతా ముందుండేవాళ్ళు. అందుకని ఇక్కడ ఆగి ఈ స్ఫూర్తితో ప్రదేశంలో ఆ ముందు గాంధీ గారి విగ్రహం 1948లో ఆయన చనిపోయిన ఆయన్ని కాల్చేశారు కదా. ఆ తర్వాత కొద్ది నెలలకే ఈ గ్రామంలో 2 విగ్రహాలు పెట్టారు గాంధీ గారి. ఇక్కడ వచ్చి అక్కడ ఒక చోట పెట్టారు. ఇది చూసి నిన్న చూసాను. నిన్న కూడా మనం ఇటు నుంచి వెళ్ళాం. మరి ఇక్కడి నుంచి వెళ్దామా? రెడీయా? ప్రశ్నలు అడుగుతారా? ఎవరినైనా అడుగుతారా? గాంధీ గారు ఎట్లా ఏం చెప్పారు ఏమిటని అడుగుతారా ఎవరన్నా? రుద్రమదేవి గారు కూడా ఈ ఊరు వచ్చారు. ఈ ఊరిలో ఈ టెంపుల్ని దీన్ని విజిట్ చేశారు రాణి రుద్రమదేవి గారు. నేను మాట్లాడేది అంతకుముందు ఎప్పుడు ఎన్నో 100 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు రాణి రుద్రమదేవి ఉంది ఇక్కడ. ఎవరు రాణి రుద్రమదేవి? ఉందా? వచ్చిందా రాణి రుద్రమదేవి? రా, ఇదిగో రాణి రుద్రమదేవి గారు. చెప్పండి, ఎప్పుడు వచ్చారు మీరు? గ్రామంలో ఏం చేశారు? 1640 వచ్చాను. చేనేత కార్మికులు నాకు బట్టలు కూడా పెట్టినట్టు. వెరీ గుడ్. ఈవిడ అక్కడ కాసేపు అయిన తర్వాత రాణి రుద్రమదేవిగా ఆ పాత్ర నిర్వహిస్తుంది. అద్భుతంగా చేస్తుంది ఈ పాప. కాకినాడ కూడా వెళ్ళింది, అక్కడ ప్రశంసలు అందుకుంది రుద్రమదేవి క్యారెక్టర్ వేసి. సో ఇవాళ అది కూడా చూస్తాం మనం. ఇంకా వేరు వాళ్ళు వేస్తారు రకరకాల జీవిత చరిత్రలు. భారతి ఈ గ్రంథాలయం తరఫున సంధ్యా మేమంతా కూడా సత్యనారాయణ గారు ప్రత్యేక అభినందనలు. తర్వాత ఎంతో ఆయన ఆరోగ్యానికి కోరుతున్నాము. మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. డాక్టర్ భాస్కర్ రావు గారు, భారతమ్మ గారి దంపతులకు ముందు మనసా వాచకర్మ త్రికరణ శుద్ధిగా వారి ఆదరణ ఆప్యాయత చూసి నాకు అసలు ఈ పేరు ఏమిటి, నా అర్హత ఎంత, నేనెంత, నాకు ఇంత గొప్ప ఇదేసి ఒక పెద్ద కుదితో పెట్టేట్టుగా చేశారు. అంతకు అర్హుని కాదు. వారి ఆదరణ వివరాలు నా ముందు ఉంచి, అంతేకాకుండా అసలు ఎటువంటి పరిస్థితుల్లో నేను ఎవరిని కలిసి ఏమీ మాట్లాడను. అయినా వారు ఇంకా ఎక్కువ ఆచూకీ తీసి రకరకాలుగా చెప్పారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ నేను కాస్త ఆరోగ్యం లోపం కనపడటం వల్ల రాలేకపోయింది, లేకపోతే ముందే వచ్చి కూర్చోవచ్చు. అందుచేత నన్ను క్షమించాలి అందరూ. ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా పేరు నేను తెలియదు కాబట్టి అందరికీ నమస్కృతులు. దయచేసి నాకు ఈ అవకాశం కల్పించిన భాస్కర్ రావు గారికి అందరికీ నమస్కృతులు. ఎక్కువ మాట్లాడటానికి నాకు పెద్ద అలసటగా ఉంది. దయచేసి నన్ను క్షమించి 86 అండి. అయితే నేను జాగ్రత్తగా ఉండి ఒంటరి వాడిని. ఇక ఒంటరి వాడికి ఎన్ని రకాల బాధలు ఉంటాయో ఎన్ని ఉంటాయో. వ్యాయామం చేస్తాను. శిష్యులారా, మీరు ఇప్పటి వరకు విన్న కథల నుంచి ఏం గ్రహించారు? ఆపదలు ఎంతటి ప్రమాదాన్నైనా అవలీలగా ఎదుర్కోవచ్చు. వల్ల లాభాన్ని నేర్చుకోవచ్చు. లాభం అంటే వారి మాటలు చేసుకోకూడదు. దానివల్ల మనల్ని ఆపదలో ఆదుకునేవారు కానీ మన మంచి కోరి సలహాలు ఇచ్చేవారు స్వయంగా కోల్పోతాము.
సరిగ్గా చెప్పావు కుమారా. మనిషి లోభం, మోహం, స్వార్థం కారణంగా తను కూర్చున్న కొంచెం తానే నరుకునే మూర్తి అవుతాడు గురువుగారు. ఆ విధంగా విష్ణు శర్మ మందబుద్ధులుగా ఉన్న రాజకుమారులని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు. విష్ణు శర్మ గారు పాటించిన విధానం ఎంతో ఆదర్శమైనది. విద్య అంటే తరగతి గదిలోని ర్యాంకులకు పరిమితం కాదు, పాఠశాలకు కూడా పరిమితం కాదు. సమాజాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. నా పేరు దుర్గాబాయ్ దేశ్ముఖ్. నేను కాకినాడ అమ్మాయినే. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా చేస్తున్నాను. అప్పుడు నెహ్రూ గారు నా కర్తవ్యాన్ని ఎంతో నిజాయితీతో నిర్వహించినందుకు ఎంతగానో ప్రశంసించారు. నేను ఆంగ్ల విద్యను అంటే ఇంగ్లీష్లో విద్య బోధన చేయడం వ్యతిరేకించి బాలలకు హిందీలో విద్యను అందించడానికి ఢిల్లీలో మొట్టమొదటి తెలుగు హై స్కూల్ని ప్రారంభించారు. మీకు తెలుసా, నేను భారతదేశ సామాజిక సర్వీస్ మదర్గా పిలుస్తారు. అందరికీ నమస్కారం. పిల్లలకు ఆశీర్వదిస్తున్నాం. ఈరోజు ఈ గ్రామంలో జరుగుతున్న కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన శ్రీ నాగల్పల్లి భాస్కరరావు గారికి నేను సర్వదా కృతజ్ఞుడిగా ఉంటాను. నేను ఒక పావు గంట అరగంట చూసి వెళ్ళిపోదామని వచ్చాను యాక్చువల్గా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత భాస్కరరావు చేసే కార్యక్రమం, ఇది ఒక కార్యక్రమం కంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సోషల్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. అంటే విద్యార్థుల్ని వారి ఇంట్లోనే తర్ఫీదిచ్చి గత 4 సంవత్సరాలుగా అనేక రకాలుగా ఎక్స్పీరియన్సెస్ని పెంచి వాళ్ళల్లో పోటీతత్వం లేకుండా వారికి వారే పోటీగా పడేలాగా చేసిన ఆలోచన చాలా గొప్పది. అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, వాడి క్లాస్ ఫస్ట్, నీకు మార్కులు రాలేదు, ఇట్లా కంపారిజన్ ఎక్కువైపోయింది. అలాంటి కంపారిజన్ లేకుండా నీకు నువ్వే పోటీ అని ఆయన ఒక పాట కూడా రాసి పిల్లలతో ఇక్కడ యాక్ట్ చేయించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారతదేశం యొక్క భవిష్యత్తు మీ మీద ఉంది. భారతదేశం అభివృద్ధి చెందుతుంది, కానీ అభివృద్ధి ఫలాలు అందరికీ రావట్లేదు. ఈ అభివృద్ధి ఫలాలు అందరికీ రావాలంటే గ్రామాలు చాలా బలంగా ఉండాలి. ఇప్పుడు మనం ఆలోచిస్తే గ్రామాలు అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు కనపట్లేదు. దానికి భాస్కరరావు లాంటి వ్యక్తులు చేస్తున్న కృషి చాలా అమోఘనీయం. ఎందుకంటే గ్రామాల్లో ఒకళ్ళతో మాట్లాడకపోవటం, అలాగే కుటుంబంలో కూడా అందరూ కలిసిమెలిసి ఉండకపోవడం అనేది ఆయనకు ఒక ఆలోచన వచ్చి దాని మీద కూడా ఒక పుస్తకం రాశారు. అంటే కుటుంబం ఎప్పుడైతే బలంగా ఉంటుందో గ్రామం అప్పుడు బలంగా ఉంటుంది. గ్రామం బలంగా ఉంటే ఒక రాష్ట్రం బలంగా ఉంటుంది, అలాగే దేశం బలంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ మీద అటాక్ చేసింది. అది అంతటితో ఆగిపోయేటట్టు కనపడట్లేదు. అన్ని దేశాలు ఇప్పుడు ఒక అనిశ్చిత వాతావరణం ముందలుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన భాస్కరరావు గారికి సర్వదా నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు సుభాకర్ గారు తమ విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నానండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సిఎంఎస్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు గారికి కృతజ్ఞతలు. భాస్కర్ గారి గురించి చాలా సంవత్సరాల నుంచి వింటమే కానీ చూడటం, కలుసుకోవటం, మాట్లాడటం కొన్ని సంవత్సరాల క్రితం, దాదాపు 2 సంవత్సరాల క్రితం జరిగింది మా పరిచయం. ఒక గ్రామంలో ఆయన ఆల్రెడీ ఢిల్లీలో సెటిల్ అయిపోయి గ్రామం మీద ఉన్న మమకారంతో ఇక్కడ ఇంటిని మహనీయుల లైబ్రరీ, జీవిత చరిత్ర గ్రంథాలయంగా మార్చటం, దాని వెనుక ఆ లైబ్రరీ అనేది ఎటువంటి స్ఫూర్తినిస్తుంది పిల్లలకి అనేది ఇది ఒక ప్రయోగశాల. భారతదేశ చరిత్రలో ఇటువంటి గ్రంథాలయం అనేది ముదునూరులోనే స్టార్ట్ అయింది. మొట్టమొదటి మహనీయుల చరిత్ర
జీవిత చరిత్ర గ్రంథాలయం ముదునూరు, అది భాస్కర్ గారి చేతుల మీద స్టార్ట్ అయింది. ఈ ఊరికి చాలా చరిత్ర ఉంది. ఇందాక మనం చూసాం ఆ ర్యాలీలో రాణి రుద్రమదేవి ఈ ఊరు రావటం, మహాత్మా గాంధీ గారు ఈ ఊరు రావటం, గోరా గారు బ్రాహ్మణ కులంలో పుట్టి మనం అందరం మనుషులు మానవవాదం తలకెత్తుకుని 2 సార్లు ప్రపంచ మానవవాద ఎథిస్ట్ సమావేశాలను విజయవాడలో జరిపించటానికి కారణమైన గ్రామం ఇక్కడే. ఎంతోమంది కమ్యూనిస్టు మహనీయులు నడయాడిన నేలది. కులరహిత సమాజం కోసం ఆనాడు, ఇవాళ పార్టీలు, ఇవాళ కులకంపు ఎక్కువగా ఉంది, కానీ విద్య అంతగా లేని సమయంలోనే ఈ ఊరు ప్రపంచాన్ని అభివృపరిచేలాగా ఈ ఊరే ఒక సామాజిక ప్రయోగశాలగా ఆనాటి తొలితరం మహనీయులు వాళ్ళ జీవితాలని ఈ సమాజం కోసం అంకితం ఇచ్చారు. అటువంటి గ్రామానికి సంబంధించి ఒక స్వతంత్ర సమరయోధుడి కొడుకుగా డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు గారు ఆ స్ఫూర్తిని ఢిల్లీలో ఉండొచ్చు లేదా పిల్లల దగ్గర ఉండొచ్చు, కానీ ఇక్కడ గడపటం, దానికి ఆయనకి భారతమ్మ సహకరించటం, ఇక్కడ సంవత్సరంలో ఒక 6 నెలలు ఇక్కడ స్పెండ్ చేయటం అనేది నెక్స్ట్ జనరేషన్స్కి అది స్ఫూర్తినిచ్చే అంశం. నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాకు ఇచ్చిన టాపిక్ సెల్ ఫోన్. ఇవాళ ఫోన్ లేనిదే మనకి గడవని పరిస్థితి. ఫోన్ జేబులో ఉన్నా, పర్సులో ఉన్నా, ఉందా లేదా అని ఒక 10 నిమిషాలకి చెక్ చేసుకునే పరిస్థితి. అంత ఫోన్ లేకపోతే జీవితమే లేదనే పరిస్థితుల్లో పెద్దలు ఉన్నారు. పిల్లలు కూడా వాడు అల్లరి చేస్తుంటే, వాడు ఇలా పెడుతుంటే, తినకపోతుంటే ఆడికి ఫోన్ ఇచ్చేస్తే ఆడు ఏడుపు మానేయటం. ఆ ఫోన్ అనేది చిన్నప్పటి నుంచి ఈ ఫోను, ట్యాబు అనేది దాని మూలన చాలా మంచి ఉంది, చాలా చెడు కూడా ఉంది. మంచికి సంబంధించి అది ఒక విప్లవం, అది ఒక ఆయుధం. ఆయుధాన్ని మంచిగా వాడుకుంటే అది మంచిగా ఉపయోగపడుతుంది. అదే ఆయుధాన్ని కత్తిగా వాడుకుని తుపాకీగా పేలిస్తే అది విధ్వంసం సృష్టిస్తుంది. ముందు మంచి మాట్లాడుకుందాం. ఈ మధ్య అశ్వమిత్ గౌతమ్ అని చెప్పేసి లక్నోలో ఒక 14 సంవత్సరాల ఒక చదువుకునే విద్యార్థి, అతను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. కేవలం సెల్ ఫోన్లో ఒక టాపిక్ తీసుకుంటాడు. ఆ ప్రశ్నలు ఎంత లోతుగా ఉంటాయంటే, నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా ఏదన్నా కెమెరా ముందుకు వచ్చి ఏదన్నా ఒక స్టోరీ చేయాలి అంటే బోల్డ్ స్టడీ చేస్తాం. అతను మాకంటే ఎక్కువ లోతుగా 14 సంవత్సరాల వయసులోనే చాలా లోతుగా విశ్లేషణ చేయటం, ప్రశ్నలు సంధించటం. ఎటువంటి ప్రశ్నలు అవి? ఒక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని భయపెట్టే పరిస్థితి. 14 ఏళ్ల కుర్రోడు వేసే ప్రశ్నలకి గవర్నమెంట్ భయపడి అతన్ని అరెస్ట్ చేయడానికి అతని వయసు చాలదని చెప్పేసి అతని అన్నని అరెస్ట్ చేసి తీసుకెళ్తే సోషల్ మీడియాలో ఉవ్వెత్తున అతనికి మద్దతు ఎగిసిపెట్టడం. కేవలం నెలల వ్యవధిలోనే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో లక్షల మంది ఫాలోయర్స్ని అతను సంపాదించుకున్నాడు. అది కేవలం ఒక కమ్యూనికేషను ఫోన్ ద్వారా సాధ్యపడింది. అది మంచి. ఇక దాన్ని రీల్స్ కింద, జస్ట్ షార్ట్స్ చూడటం కింద, వీడియోస్ చూడటం కింద, గేమ్స్ ఆడటం కింద దాన్ని మారిస్తే అది భవిష్యత్తుకి, సమయానికి, ఆరోగ్యానికి అన్ని రకాలుగా అది హాని చేసే పరిస్థితి. దాన్ని మంచిగా వాడుకుంటే అది మంచి వస్తువుగా చదువుకోవడానికి, దాంట్లో బోల్డన్ని నేర్చుకోవడానికి, పరిశోధించడానికి ఫోన్ అవసరం. అది ఎంత మేరకు మనం సక్రమంగా ఉపయోగిస్తున్నాము అనే దాని మీదే అది మనకి మంచిగానా లేదంటే చెడ్డగానా మారే పరిస్థితి ఉంటుంది. దానికి అలవాటు పడిపోయి ఎడిక్షన్ అయితే మానసిక సమస్యలు, కంటి జబ్బులు, అన్ని రకాల అవలక్షణాలు ఆ ఫోన్ ద్వారానే కలిగే పరిస్థితి ఉంటుంది. దాన్ని మంచిగా వాడుకుంటే అది ఒక అద్భుతమైన కమ్యూనికేషన్ సాధనం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ పుస్తకంలో చాణక్యుడి గురించి చదివిన తర్వాత ఎంత గొప్ప నేర్పరో తెలుసుకున్నాను. చాణక్యుడి గురించి ఇప్పటికీ అన్ని రంగాల వారు నెమరు వేసుకుంటూనే ఉన్నారు.
అనే ఆలోచనని ఎలా, ఎందుకు పిల్లలకి పెద్దలకి తెలియచెప్పిన మేధావి. అసలు ప్రజలు ఉన్న ఈ 24 గంటలు ఎలా వినియోగించుకోవాలో తెలియచెప్పిన మొట్టమొదటి మేధావి. అఖండ భారతావనికి ఎలాంటి ముప్పు రాకుండా చేయగలిగిన మేధావి చాణక్యుడు. ఏ తప్పులకు ఎలాంటి శిక్షలు విధించాలి, ఒక రాజు పగలు రాత్రి సమయాన్ని విభజించి తన రోజువారీ పనులు, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చూసుకోవాలో సవివరంగా రాశారు. అతను ఎప్పటివాడు? చాణక్యుడు 2300 సంవత్సరాల క్రిందట రాసిన అర్థశాస్త్రాన్ని ఇప్పటికీ ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి. అంటే ఎంత గొప్ప ప్రతిభ గలవాడు మనమందరం గమనించవలసిన విషయం. ఇలాంటి గొప్ప గొప్ప మేధావులు ఇంకా ఈ పుస్తకంలో సవివరంగా రాశారు. నేను చదివిన చాణక్యుడు ఒక ఉదాహరణ మాత్రమే. ధన్యవాదాలు. చాణక్యుడి గురించి ప్రపంచ దేశాలు ఇప్పటికీ చెప్పుకుంటాయండి. ఆయన అర్థశాస్త్రాన్ని అందరూ పాటిస్తూనే ఉంటారు. ఏదో ఒక సమయంలో ఆయన పేరు అనేది చెప్పుకుంటూనే ఉంటాము. కారుణ్యశ్రీ తను సండేస్ వస్తుందండి, కాటూరు నుంచి వచ్చి చదువుకుంటుందండి ఈ పాప. టెక్నాలజీతో మంచి సినిమాలు తీయవచ్చు అని తెలుసుకున్న జ్యోతి ఆ దర్శకుడు గురించి చెప్పడానికి వస్తుందండి ఇప్పుడు మీ ముందుకి. ఎందరో మహానుభావులు, వాళ్ళలో కొందరు మట్టిలో మాణిక్యాలే. అట్లాంటి వాళ్ళని గురించి ఎవరైనా గుర్తు తెచ్చుకోగలమా? మరి మహానుభావులు ఎట్లవుతారు? అదేగా తెలుసుకోవాల్సింది. కేవీ రెడ్డి గారు చనిపోయి 50 సంవత్సరాలు అయింది. అయినా ఈనాటికి ఎంతో మంది ఎన్నో విధాలుగా గుర్తు పెట్టుకుంటున్నారు, ఆదర్శంగా భావిస్తున్నారు. కేవీ రెడ్డి గారి పేరు గుర్తుకు ఉండకపోవచ్చు. పాతాళ భైరవి, మాయాబజార్ లాంటి సినిమాలు గుర్తుకున్నాయా? 70 సంవత్సరాల క్రిందట సినిమాలు ఈనాటికి అద్భుత సినిమాలే, ఆదర్శ సినిమాలు కూడా. అవి ఎవరి ఆలోచన, ఎవరు తీశారు? ఆయనే, కేవీ రెడ్డి గారు. గొప్ప గొప్ప డైరెక్టర్లు కూడా కేవీ రెడ్డి గారు తీసిన సినిమాల నుండి స్ఫూర్తి పొందినవారు. కడప జిల్లాలో మన ఊరంతా చిన్న గ్రామంలో హై స్కూల్లో చదువుకున్నాడు. 7వ తరగతిలో ఉండగా బయోస్కోప్ బొమ్మలు చూపించేవాడు వారికి ఊరికి వచ్చారు. పిల్లలు బాగా ఆకర్షించడం చూసి బిఎన్ రెడ్డి ఆయన స్నేహితుడు మనం ఇంతకన్నా గొప్పది చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే స్కూల్ తర్వాత ఎస్ఎస్ఎల్సి ప్యాన్క్రూ మోడ్రన్ కాలేజీలో చేర్చారు. అన్నయ్య అప్పటికి డైరెక్టర్గా ప్రయత్నిస్తున్నారు. కాలేజీకి వెళ్ళగానే కేవీ రెడ్డి గారికి గుర్తుకు వచ్చేది తన గ్రామంలో స్కూల్ పిల్లలు ఎగబడి ఈ ఆకర్షించబడిన తెలియని టెక్నాలజీ గుర్తుకు వచ్చేది. అట్లా ఏదైనా టెక్నాలజీతో ఒక సినిమా తీయాలి అని ఆ ఆలోచన వచ్చిన సమయానికి తన హై స్కూల్ ఎవరితో కలిసి ఏదైనా చేద్దామనుకున్నాడు. అతను కూడా అదే కాలేజీలో చేరాడు. వారిద్దరి ఆలోచన నుంచి వచ్చిన సినిమా కీలుగుర్రం. అదే మొదటి సినిమా, ఎగిరే గుర్రం. ఆ తరువాత పాతాళ భైరవి, మాయాబజార్ లాంటి సినిమాలు, టెక్నాలజీ లేని సినిమాలు వచ్చాయి. అప్పట్లోనే మిట్ట మధ్యాహ్న సమయంలో వెన్నెల కోర్సే రాత్రిగా తీయగలిగారు. అప్పట్లో టెక్నాలజీ లేని టైంలోనే అంత అద్భుతంగా తీశారండి మాయాబజార్. ఇప్పటికీ మనం ఎంతో పిల్లలు కూడా చాలా ఇష్టంగా చూస్తారు. అంత టెక్నాలజీతో అంత అద్భుతంగా ఇప్పటికీ చాలా కష్టమండి ఆ సినిమా తీయాలంటే. అది ఆయనకే సాధ్యమైందండి. అలాంటి వ్యక్తిని మనం తలుచుకున్నందుకు ఆయన గట్టిగా అభినందిద్దామండి కేవీ రెడ్డి గారిని. ఇప్పుడు గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అంటే చాలా మందికి నెహ్రూ వీళ్ళే తెలుస్తారు. కానీ మన తెలుగు వాళ్ళు, మన తెలుగు ఆయన ఉన్నారండి. ఆయన్ని గురించి చదివిన తబిత బాగా ఆకర్షించింది. ఆయన ఎలా అయ్యారు రాజకీయ నాయకుడు, ఆయన గురించి చెప్పడానికి వస్తుందండి ఇప్పుడు మీ ముందుకి. ధన్యవాదాలు.
ఈ జీవిత చేతుల గ్రంథాలయంలో ఎంతో మంది దేశ ప్రముఖుల గురించి ఆశ్చర్యపోయే విషయాలు తెలుసుకున్నాం. గాంధీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రూల గురించి విన్నాం, చదివాం. అంటే గొప్పవాళ్ళు మన ప్రాంతం వాళ్ళ గురించి మనకు తెలియదు, ఎక్కడా చెప్పలేదు. అటువంటి వాళ్ళల్లో ఇడుపుగంటి రాఘవేంద్రరావు గారు ఒకరు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎన్నో విషయాల మీద వాదించి బ్రిటన్ వెళ్ళి పేరు తెచ్చుకున్నారు. బ్రిటిష్ వాళ్లకు సమానంగా పరిగణించబడ్డాడు. బాలగంగాధర్ తిలక్ 1920-30 మధ్య రాఘవేంద్రరావుని ప్రభావితం చేసిన వ్యక్తి. ఆ ఆశయాలతో మనం మన ప్రతిభను ఎట్లా ఎన్నుకోవాలి, సామాజిక సమస్యను ఎట్లా సామరస్యం సాధించాలి, జీవితం అంతా తెలియజేశారు. ధన్యవాదాలు. కేవీ రెడ్డి గారు చాలా అద్భుతమైన వ్యక్తి అండి. బిలాస్పూర్ కి మేయర్ గా చేసి చాలా అభివృద్ధి చేశారు. అలాగే రైతు రుణమాఫీ అనేది ఆయనే తీసుకొచ్చారు. ఆయన ఆ అమలుకి ఎంతో కృషి చేశారు. అలాగే దేశం మొత్తం రైతు రుణమాఫీ అనేది రావడానికి ఎంతగానో కృషి చేశారండి. ఇప్పుడు తర్వాత మనం కలుసుకోబోయే వ్యక్తి 10th క్లాస్ కూడా పాస్ అవని వ్యక్తి తన అద్భుత ఆవిష్కరణలతో ఒక పట్టణాన్ని మలిచిన తీరు డి ధనుష్ని ఎంతగానో ఆకర్షించింది. ఆ వ్యక్తి గురించి కుతూహలతతో చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు.